శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఏనుగుల మంద విధ్వంసం సృష్టిస్తోంది. వందల ఎకరాలలో పంటలను నాశనం చేస్తున్నాయి. కొత్తూరు, భామిని మండలాల్లో గత కొన్ని నెలలుగా తిష్టవేశాయి. తినడానికి పంటలు, తాగడానికి వంశధార నీరు అందుబాటులో ఉండటంతో అక్కడి నుండి కదలడం లేదు. ఏనుగుల గుంపు తిష్టవేసిన ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. భామిని మండలాల్లో ఏనుగుల గుంపు అయితే మాత్రం ఇక్కడున్న రైతుల వేల ఎకరాల పంటను నాశనం చేసిన ప్రస్తుతం మనం చూడొచ్చు. మన వెనక భాగంలో ఉన్న ఏనుగులు ఇవి. ఇక్కడ ఇదో ప్రస్తుతానికి ఈ 2 ఏనుగులు, ఆ ముందు మరొక 2 ఏనుగులు, మొత్తం 4 ఏనుగుల గుంపు మొత్తం అంతా కూడా ఈ చుట్టుపక్కల భామిని, మరోవైపు కొత్తూరు ప్రాంతంలో ఉన్న మొత్తం అన్ని వేలాది వందలాది ఎకరాల, మరోవైపు జొన్నతో పాటు జొన్న, మరోవైపు చెరుకు, అరటి మొత్తం పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయి. ఎక్కడికక్కడే కూడా భామిని మండలాలు కూడా మొన్నటికి వరకు కూడా వందలాది ఎకరాల జొన్న తోటను నాశనం చేసి అక్కడ 2-3 నెలల పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ పంటను నాశనం చేయడంతో పాటు ఈ మించుమించుగా ఈ 4 రోజుల నుంచి కూడా వస్తే మనం చూడొచ్చు అటువైపు నుంచి ఏనుగులు వెళ్ళిపోతున్నాయి. అవన్నీ కూడా మొన్నటి వరకు కూడా భామిని మండలంలో ఎక్కడికక్కడే కూడా పంటను నాశనం చేస్తూ ఇవి 4-5 రోజుల క్రితం ఇవి తిరిగి కూడా ఇక్కడ కొత్తూరు మండలంలోనికి ఇటువైపు రావడం జరిగింది. ఇవి మొత్తం అన్ని కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం అన్ని కూడా ఇక్కడ జొన్న తోటని, చెరుకు తోటని కూడా మొత్తం తీవ్రంగా నష్టం కలిగిస్తూ ఇక్కడున్న రైతులందరికీ కూడా కంటి మీద కునికి లేకుండా చేస్తున్నాయి. మొత్తం చూస్తే ఈ ఏనుగుల గుంపు అయితే మాత్రం 4-5 నెలల నుంచి ఇక్కడ ఈ ఎవరిని కూడా రైతులు ఎవరిని కూడా ఎక్కడ కూడా పంటను కూడా ఒక ఎకరా ఎక్కడ ఒక మొక్క కూడా లేకుండా కూడా తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయి. ఎట్టి పరిస్థితులు కూడా ఏనుగుల గుంపుని ఇక్కడి నుంచి తరలిస్తే తప్ప మేము ఎటువంటి పంటలు పెట్టలేమంటూ కూడా స్థానికులు అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తారు. మొత్తం చూడొచ్చు ఆ ముందు ఉన్న ఏనుగులు 2, ఇదొకటి ఏనుగు, మొత్తం 4 ఏనుగు. ఇది ఇంతకుముందు ఏదైతే ఇది ఒక 18 ఏనుగులు ఉండి 2007 సమయంలో ఈ 18 ఏనుగులు కూడా ఒరిస్సా ప్రాంతం నుంచి ఇటువైపు కూడా ఇటువైపు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇవి ఇందులో 16 ఏనుగులు కూడా వచ్చిన తర్వాత 18 ఏనుగులు కూడా కొన్ని స్థానికంగా ఉన్న ఏదైతే విద్యుత్ ఘాతానికి గురైన కొన్ని చనిపోయి, కొన్ని ఆపరేషన్ గజాన్ని అటవీ శాఖ చేపట్టిన ఆపరేషన్లో కొన్ని ఏనుగులు అక్కడికి తీసుకెళ్దాం ఉద్దేశంతో మొత్తం ఇంజక్షన్ ఇచ్చి వాటిని తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. అదే సమయంలో కూడా వాటిలో మత్తు ఎక్కువై కూడా ఒక ఏనుగు చనిపోయింది. తర్వాత కొన్ని ఏనుగులు అయితే విద్యుత్ ఘాతానికి గురై చనిపోయి ప్రస్తుతం మనం చూడొచ్చు 4 ఏనుగుల గుంపు ఇక్కడ ఉంది. ఈ పక్కన ఇదైతే వంశధార నది పక్కన నీళ్ళు తాగుతూ చుట్టుపక్కల జొన్నసేలు, అరటిసేలు, చెరుకులు పంటలు అన్నీ కూడా తింటూ ఇక్కడే ఉంటాయి. గత 4 నెలలు కూడా కొత్తూరు, భామిని మండలాల్లోనే ఈ 4 ఏనుగులు ఇక్కడే తిరుగుతూ కూడా ఇక్కడ పంటను తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయి. ఇక్కడ ఉన్న రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు ఇక్కడి నుంచి తరలిస్తే తప్ప మేము పని చేయలేమంటూ కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తే ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. ఇవి ఇక్కడే ఉంటూ కూడా ఇక్కడ తీవ్రంగా కూడా ఇక్కడ ఈ భామిని చుట్టుపక్కల ఏదైతే కొత్తూరు మండలాల్లో పంటనైతే తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. ఇక్కడ స్థానికంగా రైతులు ఉన్నారు. అయ్యా, ఏం జరుగుతుంది? ఇవి ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాయి? వారం రోజుల నుంచి వస్తాయి. ఏమో అవతల కడుం గ్రామం నుంచి అవతలకు వచ్చేయండి. వచ్చి ఈ తోటలో నీళ్ళు పాలు తాకుండా ఉంటాయి కదా అనేసి అనుకున్నతోటికి ఈ పక్కన ఏట్లో నీళ్ళు ఉన్నాయండి తాగడానికి. ఆ తర్వాతను ఇక్కడ జొన్న చేలు, తర్వాత సారి పంటలు, బీర పంటలు, వంగ తోటలు, తర్వాత చెరుకు తోటలు, మరి ఎన్ని వ్యవసాయాలు మేము వేసుకున్నామో అన్ని వ్యవసాయాలు కూడా నాశనం చేసుకుంటూ అవి తినుకుంటూ మళ్ళీ ఆ చెట్ల కిందకి మామిడి తోటలకి చేరిపోయి మామిడి చెట్లు ఇరిచేసి నానా నష్టపరిహారం చేస్తున్నాయండి. దీనికి ప్రభుత్వం వారు సహకరిస్తారని మేము ఏడుకుంటున్నామండి. మొత్తం రైతులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 4 ఏనుగుల గుంపు అయితే ఇక్కడ పక్కన వంశధార నది ఉంది. వంశధార నదిలో వీటికి చాలా ఆవాసం బాగుంది. ఎందుకంటే పక్కనే జొన్న తోటలు, కొన్ని 100 ఎకరాల జొన్న తోటలు, అరటి తోటలు ఉన్నాయి, చెరుకు ఉంది. ఇక్కడ చక్కగా ఈ చెరుకు, జొన్న తోటలు, సారికంద పంటలు తింటూ ఈ పక్కనే ఉన్న మన ఈ ఏనుగుల గుంపు వెనకాతలే వంశధార నది, వంశధార నదిలో ఇవి చక్కగా ఇక్కడ నీళ్ళు తాగుతూ మళ్ళీ తిరిగి కూడా ఏనుగుల గుంపు తిరిగి కూడా మళ్ళీ ఈ పంట పొలాల వైపు వస్తూ ఈ పంటను ధ్వంసం చేస్తున్నాయంటూ కూడా స్థానికంగా ఉన్న రైతులంతా కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతానికి మనకి మన వీడియోలో చూడొచ్చు, ఎక్స్క్లూజివ్గా కూడా బిగ్ టీవీ అందిస్తున్న ఈ వీడియోలు చూడొచ్చు. మొత్తం ఈ 4 గుంపు కూడా ఈ చుట్టుపక్కల రైతులని కూడా గత 4-5 నెలలని కూడా కంటి మీద కునుగు లేకుండా చేస్తుంది. ఇవి ఖచ్చితంగా ఇక్కడ నుంచి తరలిస్తే తప్ప మేము ఎటువంటి వ్యవసాయాలు చేసుకోలేమంటూ కూడా రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ ఏనుగుల గుంపు అయితే ఎక్కడికక్కడే కూడా పట్టుకున్న అంటే ఇప్పుడు పంటకు వచ్చే సమయం జొన్న తోటలన్నీ కూడా పంటకు వచ్చిన సమయంలో వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తున్నాయంటే కూడా రైతులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఏనుగుల గుంపుని ఇక్కడి నుంచి తరలించాలంటే కూడా వారైతే అటవీ శాఖ అధికారులు కోరుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని అక్కడ నుండి కుంకి ఏనుగులు తీసుకొచ్చి ఇక్కడికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా వీటిని ఇక్కడి నుంచి తరలిస్తే తప్ప ఇక్కడ ఇటు పరిస్థితులు కూడా ఒక సెంటు వ్యవసాయం కూడా మేము చేయలేమంటే కూడా స్థానికంగా ఉన్న రైతులు అయితే కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఇట్లయితే మాత్రం
ఇక్కడ ఈ ఏనుగుల గుంపు గత 2-3 నెలల నుంచి మాకు కంటి మీద కునికి లేకుండా చేస్తున్నాయని కూడా స్థానికంగా ఉన్న రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. వైపు అటవీ శాఖ అధికారులు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏనుగుల్ని ఎవరు ఏమి అనొద్దు అంటూ కూడా అటవీ శాఖ అధికారులు రైతులు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా కూడా మీరు ఎవరైనా సరే ఏనుగులు ఏమైనా చేస్తే మీపై కేసులు పెడతామంటూ వైపు అటవీ శాఖ అధికారులు అయితే రైతుల్ని బెదిరిస్తున్నారంటూ కూడా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము అందుకే వాటిని ఏమనలేకపోతున్నాం. వైపు పంటను చేతికి అంది వచ్చిన పంటను కూడా కళ్ళ ఎదురుగా ధ్వంసం చేస్తున్నా ఏం చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ ఏనుగుల గుంపును ఇక్కడి నుంచి తరలిస్తే తప్ప మేము వ్యవసాయం చేసుకోలేమంటూ కూడా ఈ కొత్తూరు భామిని మండలాల్లో రైతులు అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న